గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 788. ఈరోజు డైలీ మనీ షోలోని రిలయన్స్ అండ్ టెస్లా మధ్యన ఒక డీల్ జరగబోతున్నట్టుగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 354 పాయింట్స్ పెరిగి 75,038 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 111 పాయింట్స్ పెరిగి 22,753 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.96% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.60% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.53% పెరిగింది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని చాలా మంది ఈ April 1 నుంచి న్యూ కేవైసీ రూల్స్ ఏవైతే వచ్చాయో వాటి వలన కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది కష్టం అవుతుంది. ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ CVL KRA వెబ్సైట్ ఉన్నది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి కేవైసీ ఎంక్వైరీ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ తర్వాత ఇక్కడ మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ హ్యూమన్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ కేవైసీ స్టేటస్ ఏంటన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ మీ కేవైసీ స్టేటస్ వ్యాలిడేటెడ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని AMCకి చెందినటువంటి ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కానీ అలా కాకుండా మీ కేవైసీ స్టేటస్ రిజిస్టర్డ్ అని కానీ మోడిఫైడ్ అని కానీ వచ్చిందనుకోండి, అటువంటి టైంలోని మీరు అన్ని మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేయడం అవ్వదు. మీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయొచ్చు. బట్ కానీ మీరు కొత్త AMCకి చెందినటువంటి ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేయడం కుదరదు. సో దీన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ కేవైసీని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ కేవైసీని వ్యాలిడేట్ చేసుకోవాలంటే మీ కేవైసీ ఏ KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నదన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎమ్ హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ కొడితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనపడుతున్నటువంటి కేవైసీ NDML KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నది. సో NDML KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నట్లయితే NDML వెబ్సైట్ లోకి వెళ్ళి మీ KRA ని వ్యాలిడేట్ చేసుకోవాలి. అలా కాకుండా మీ కేవైసీ ఒకవేళ CVL KRA దగ్గర రిజిస్టర్ అయినా, లేదా కార్వి KRA దగ్గర రిజిస్టర్ అయినా, లేదా CAMS KRA దగ్గర రిజిస్టర్ అయినా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడేషన్ ఎలా చేసుకోవాలంటే, ఒకవేళ మీది CVL KRA లోని రిజిస్టర్ అయి ఉన్నట్లయితే కేవైసీ వ్యాలిడేషన్ అని ఇక్కడ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని ఎంటర్ చేసి ఓటీపీస్ జనరేట్ చేశారనుకోండి, ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని ఫాలో అయిపోయినట్లయితే మీ కేవైసీ వ్యాలిడేట్ అయిపోతుంది. ఒకవేళ మీది NDML KRA దగ్గర రిజిస్టర్ అయి ఉన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి NDML KYC వ్యాలిడేషన్ అని కొట్టారనుకోండి, మీకు ఒక లింక్ కనపడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అయిపోయినట్లయితే NDML దగ్గర మీ కేవైసీ వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సిమిలర్లీ కార్వి దగ్గర రిజిస్టర్ అయి ఉన్నా, లేదా CAMS దగ్గర రిజిస్టర్ అయి ఉన్నా, మీరు సిమిలర్ గా గూగుల్లోకి వెళ్ళి ఆ KRA నేమ్ పక్కన కేవైసీ వ్యాలిడేషన్ అని కొట్టారనుకోండి, ఫస్ట్ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ మీద కొట్టిన తర్వాత మీరు ప్రాసెస్ ని ఫాలో అయిపోయి మీ కేవైసీని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. వన్స్ మీ కేవైసీ వ్యాలిడేషన్ కంప్లీట్ అయిపోయినట్లయితే మీరు అన్ని AMCs కి చెందినటువంటి ఫండ్స్ లో కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వేరియస్ మెటల్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నట్లుగా అప్డేట్స్ అయితే కనపడుతున్నాయి కదా. ఈ మెటల్ ప్రైసులు పెరగడానికి రీజన్ ఏంటంటే చైనా మార్కెట్ రీఓపెన్ అవడంతోనే అక్కడ కొంత డిమాండ్ అయితే పెరుగుతున్నది. సో ఈ డిమాండ్ పెరుగుతుండటంతోనే వేరియస్ మెటల్ ప్రైసెస్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతున్నది. సో ఈ మెటల్ ప్రైసులు ఇలా పెరుగుతుండటంతో మెటల్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటాయి కదా. సో ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అవడం అండ్ సోషల్ మీడియాలో ఈ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా బజ్ బాగా కనపడుతుండటంతో చాలా మంది మెటల్ స్టాక్స్ లో అది ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఈ మెటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మెటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్. సో ఆ సైకిల్ ని మనం కరెక్ట్ గా ప్లే చేయగలిసినట్లయితేనే వాటిలో ఇన్వెస్ట్ చేయాలే తప్ప ఆ సైకిల్ ని ప్లే చేయలేకపోయినట్లయితే మాత్రం మెటల్ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్ అవుతుంది. 2020 టైంలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చూసే ఉంటారు వేరియస్ మెటల్ ప్రైసులు పెరగడంతో మెటల్ స్టాక్స్ కూడా అదే రేంజ్ లో పెరుగుతూ వచ్చాయి. కానీ దాని తర్వాత మెటల్ ప్రైసెస్ లోని షార్ప్ ఫాల్ కనపడేసరికి అగైన్ మెటల్ స్టాక్స్ లో కూడా అదే రేంజ్ లో మనం కరెక్షన్ చూసాం. సో ఈ మెటల్ స్టాక్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఆ యుఫోరియాలో హై ప్రైస్ లో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో వాళ్ళు కొంత నష్టపోయి ఉండొచ్చు. సో అందుకని మెటల్ స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటారో వాళ్ళు ఆ సైకిల్ ని ప్లే చేయడం కొంచెం అర్థం చేసుకోవడం బెటర్. ఇటువంటి సిక్లికల్ స్టాక్స్ తోని ఎలా ప్లే చేయాలన్న దాని గురించి మన ఛానల్లోని రాకేష్ అరోరా గారిని 1 month బ్యాక్ ఇంటర్వ్యూ చేసాం. ఆ వీడియోలోని రాకేష్ అరోరా గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి మీరు ఆ వీడియోని కంప్లీట్ గా చూసినట్లయితే ఆ సైకిల్ ని ఎలా ప్లే చేయాలన్నది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లోని చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ మెటల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా ఇలా పెరగడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఇంపాక్ట్ అవునున్నాయి. దానిలో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే ఆటో సెక్టర్ కి ఇది నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మెటల్ ప్రైసులు బాగా పెరిగిపోయినట్లయితే ఈ ఆటో కంపెనీస్ యొక్క
యొక్క ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ కానున్నది. అండ్ ఆటో కంపెనీస్ తో పాటుగా ఇంజనీరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఈ మెటల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇంపాక్ట్ చూడనున్నాం. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ వచ్చింది. ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ అయినటువంటి శ్రీ ఆశిష్ కుమార్ చౌహాన్ గారు కొన్ని స్టాక్స్ ని రికమెండ్ చేసినట్లుగా సోషల్ మీడియాలోని ఆడియో అండ్ వీడియో క్లిప్స్ ని అయితే సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి గమనించినటువంటి ఎన్ఎస్సి ఇవి ఫేక్ ఆడియో అండ్ వీడియో క్లిప్స్ అని, వీటిని టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా క్రియేట్ చేసి సోషల్ మీడియాలోని సర్క్యులేట్ చేస్తున్నారని, సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ ఆడియో అండ్ వీడియో క్లిప్స్ చూస్తారో వాళ్ళు వీటిని నమ్మి మోసపోకండి అని చెప్పి ఎన్ఎస్సి ఇన్వెస్టర్ అవేర్నెస్ లో భాగంగా ఈ సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డీప్ ఫేక్ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలా మంది పాపులర్ పర్సనాలిటీ స్టాక్ రికమెండేషన్స్ ఇస్తున్నట్టుగా వీడియోస్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలోని రీసెంట్ గా బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో మీకు ఇటువంటి వీడియోస్ ఏవైనా కనపడినట్లయితే వాటిని జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఇది మన పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూడబోతుంది అన్న దాని గురించి మన టాక్స్ ఛానల్లోని ఒక వీడియోని రికార్డ్ చేసి 7 months బ్యాకే రిలీజ్ చేసాం. ఒకసారి ఆ వీడియోని చూసినట్లయితే ఈ టెక్నాలజీ ఏ విధంగా మనల్ని మోసం చేస్తుంది అండ్ దీంతో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలన్న దాని గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫ్రూట్ పల్ప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫుడ్స్ అండ్ ఇన్స్ స్టాక్ ఈ రోజు 13% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ ఫుడ్స్ అండ్ ఇన్స్ యొక్క ప్రమోటర్స్ ఓపెన్ ఆఫర్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళ ప్రమోటర్స్ మార్కెట్ నుంచి 1,90,40,682 షేర్స్ ని ఈచ్ షేర్ 147 రూపీస్ చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నిన్న మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ లోని ఈ ఓపెన్ ఆఫర్ ని అనౌన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ ఈ ఫుడ్స్ అండ్ ఇన్ విషయంకి వస్తే ఈ కంపెనీలోని 2 ప్రమోటర్స్ ఉండేవారు. దీనిలోని ఒక ప్రమోటర్ చనిపోవడంతో ఆ ప్రమోటర్ ఫ్యామిలీలోని వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్ అవడం అండ్ అలాగే వాళ్ళ కొడుకు ఈ బిజినెస్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో వీళ్ళ స్టేక్ ని కంటిన్యూస్ గా సెల్ చేసుకుంటూ వచ్చారు. దాంతో మనకి స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడింది. అండ్ ఈ సెకండ్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ ప్రమోటర్ కి బిజినెస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో రీసెంట్ గా ఫ్రోజన్ ఫుడ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ అలాగే కొత్త ప్రొడక్ట్స్ అది లాంచ్ చేస్తూ బిజినెస్ అయితే గ్రో చేయడానికి ప్రయత్నిస్తుండడం అండ్ అలాగే ఇప్పుడు ఓపెన్ ఆఫర్ లోని మార్కెట్ నుంచి స్టేక్ ని కూడా ప్రమోటర్ అక్వైర్ చేస్తున్నారన్న అప్డేట్ తోనే స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్ డేటా వచ్చింది. దీనిలో మీరు చూసినట్లయితే టెక్స్టైల్, రైస్, ఆటో యాన్సిలరీస్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్ డేటా ఉన్నది. దీంతో పాటుగా ఫార్మా అండ్ కెమికల్ కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్ డేటా కూడా ఉన్నది. ఈ Q4 లోని ఏ కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అండ్ ఏ కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ తగ్గాయి అన్నది మీరు ఒకసారి రిపోర్ట్ చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఈ డేటాను ఒకసారి చెక్ చేసినట్లయితే త్వరలో Q4 రిజల్ట్స్ రాబోతున్నాయి కదా. సో ఈ Q4 లోని ఏ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది కొంత మనకి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ రిపోర్ట్ ని ఈరోజు డైలీ మనిషి రిలీజ్ చేసే ముందు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఒకసారి మిస్ అవ్వకుండా రిపోర్ట్ ని చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని 2008 లోని ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత 2012 లోని ఆ అగ్రిమెంట్ ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు టెర్మినేట్ చేసేసారు. అండ్ ఈ అగ్రిమెంట్ ని టెర్మినేట్ చేసిన తర్వాత దీని రిలేటెడ్ గా ఆర్బిట్రేషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. ఈ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి 2,800 కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్ ని పే చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి అగైనిస్ట్ గా ఈ తీర్పు రావడంతో వీళ్ళు సుప్రీం కోర్టులోని అగైన్ కేసు ని ఫైల్ చేశారు. సుప్రీం కోర్టు ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఈ రోజు ఏం తీర్పిచ్చిందంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే అమౌంట్ ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి పే చేశారో ఆ టోటల్ అమౌంట్ ని రీఫండ్ చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లోని ప్రెషర్ కనపడి 20% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ దీని రిలేటెడ్ గా రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ కంపెనీ అండ్ వాళ్ళ సబ్సిడరీ ఆర్బిట్రల్ అవార్డ్ లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మనీని కూడా రిసీవ్ చేసుకోలేదని, సో దానివల్ల ఇప్పుడు కంపెనీ పైన ఎటువంటి లైబిలిటీ కూడా లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో వీళ్ళైతే డబ్బుల్ని రిసీవ్ చేసుకోలేదని చెప్తున్నారు. బట్ కోర్టు దగ్గర నుంచి అటువంటి ఆర్డర్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ టెస్లా వాళ్ళు త్వరలో మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. దీనికోసం అని చెప్పి టెస్లా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరలో ఇండియాని కూడా విజిట్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వస్తుంది. ఈ టెస్లా వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కలిపి మన ఇండియాలోని ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేసేందుకు గాను రిలయన్స్
రిలయన్స్ అండ్ టెస్లా వాళ్ళు కలిపి మన ఇండియాలో ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయొచ్చని అండ్ దీనిలో టెస్లా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఫోకస్ చేయబోతున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా కెపాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్డ్ చేయబోతున్నట్లుగా బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ లాస్ట్ 1 month గా నడుస్తున్నాయని, వన్స్ డిస్కషన్స్ ఫైనలైజ్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఇది జస్ట్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి కామెంటరీ కూడా రాలేదు. చూడాలి త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే టెస్లా అండ్ రిలయన్స్ పార్ట్నర్షిప్ కంపెనీ మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని చాలా స్ట్రాంగ్ కంపెనీగా మారేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పతాంజలి మిస్లీడింగ్ యాడ్స్ కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మనందరికీ ఐడియా ఉన్నది కదా. యాక్చువల్లీ పతాంజలి వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా చాలా మిస్లీడింగ్ యాడ్స్ ఇస్తున్నారని చెప్పి సుప్రీం కోర్టులోని కేసు ఫైల్ అవడంతో పతాంజలి వాళ్ళని వెంటనే ఈ మిస్లీడింగ్ యాడ్లు ఆపి వేయాలని చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళని ఆదేశించడం జరిగింది. ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా వీళ్ళు అటువంటి యాడ్స్ నే కంటిన్యూ చేయడంతో రీసెంట్ గా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి పతాంజలి వాళ్ళకి నోటీసెస్ కూడా పంపించడం జరిగింది. దీంతో పతాంజలికి చెందినటువంటి రామ్దేవ్ బాబా అండ్ అలాగే ఆచార్య బాలకృష్ణ వీళ్ళిద్దరూ కూడా అపాలజీ చెప్పారు. బట్ ఈ అపాలజీతోని సుప్రీంకోర్టు అయితే సాటిస్ఫై కాలేదని అండ్ అలాగే ఈ కేసు యొక్క నెక్స్ట్ హీరింగ్ ని April 16th కి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. చూడాలి సుప్రీంకోర్టులోని ఈ మిస్లీడింగ్ యాడ్స్ రిలేటెడ్ గా ఫైనల్ గా ఎటువంటి జడ్జిమెంట్ వస్తుందన్నది. ఇప్పటి వరకు వీళ్ళపైన పెనాల్టీలు అది విధిస్తున్నట్టుగా ఏమి అనౌన్స్ చేయలేదు. చూడాలి ఫైనల్ హీరింగ్ లో వీళ్ళపైన పెనాల్టీస్ ఏమైనా వేస్తారేమో. నెక్స్ట్ మన ఇండియా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి కంటిన్యూస్ గా ప్రయత్నిస్తుంది కదా. రీసెంట్ గా UAE తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది అండ్ అలాగే UK తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ UK ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ఈ ఎలక్షన్స్ తర్వాత జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు UK తో పాటుగా చిలీతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇండియా డిస్కషన్స్ లో ఉన్నదని అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. ప్రెసెంట్ 2 కంట్రీస్ మధ్యన లిమిటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది. వన్స్ ఈ ఎలక్షన్స్ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కంప్లీట్ డిస్కషన్స్ క్లోజ్ చేసుకుని అగ్రిమెంట్ సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇలా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నట్లయితే మన కంట్రీలో ఉండేటువంటి వేరియస్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ చాలా బెనిఫిట్ పొందబోతున్నాయి అండ్ అలాగే మన ఇండియా కంటిన్యూస్ గా ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి ప్రయత్నిస్తుంది కదా. ఈ ఎక్స్పోర్ట్స్ ని బాగా పెంచడానికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ లోని హిందూజా గ్రూప్ వాళ్ళు మెజారిటీ స్టేక్ అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రీసెంట్ గా న్యూస్ అప్డేట్ వచ్చింది కదా. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. హిందూజా గ్రూప్ వాళ్ళకి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ లోని 60% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా హిందూజా గ్రూప్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది అండ్ రిమైనింగ్ 40% స్టేక్ ని ఇన్వెస్కో వాళ్ళే హోల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఇన్వెస్కో దగ్గర 74,300 crores వర్త్ ఏఎం ఉన్నది. అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలోని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కి ఏదైతే కంటిన్యూస్ గా గ్రోత్ కనపడుతున్నదో సో ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను హిందూజా గ్రూప్ వాళ్ళు ఇన్వెస్కోలో ఈ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ గ్రూప్ ఈ Q4 లోని 3,77,432 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1,11,591 యూనిట్స్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ ని కూడా సేల్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని 6% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 15% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ దగ్గర నుంచి ప్రైస్ హైక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ స్విఫ్ట్ మోడల్ అండ్ అలాగే గ్రాండ్ విటారా సెలెక్టెడ్ వేరియంట్స్ పైన 10th April అంటే ఈ రోజు నుంచి ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళ స్విఫ్ట్ మోడల్ పైన అప్ టు 25,000 వరకు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేశామని అండ్ గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ఏదైతే ఉన్నదో దానిపైన 19,000 రూపీస్ ప్రైస్ హైక్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి అని చెప్పి ఈ ఆటో కంపెనీస్ ఈ విధంగా ప్రైస్ హైక్స్ తీసుకుంటూ ఉంటాయి. ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం ద్వారా వీళ్ళు ఏదైతే ఎండ్ యూజర్ కి ఇన్పుట్ కాస్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దాని వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడదు కాబట్టి అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ స్పార్క్ వాళ్ళు వేరియస్ డిసీజెస్ ట్రీట్మెంట్స్ పైన కొన్ని రీసెర్చ్ లు కండక్ట్ చేస్తుంటారు. వీళ్ళు ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఈ ఇష్యూస్ ట్రీట్మెంట్ పైన ఒక రీసెర్చ్ ని కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ స్టడీని 442 పేషెంట్స్ పైన 40 వీక్స్ ట్రీట్మెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ కండక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇంటెమ్ అనాలిసిస్ ప్రకారం ఈ స్టడీ ఫెయిల్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో
వీళ్ళు పేషెంట్స్ పైన కండక్ట్ చేసినటువంటి ఈ స్టడీ ఫెయిల్ అయిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి స్పార్క్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వేదాంత స్టాక్ 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ CLSA వాళ్ళు వేదాంత స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 390 రూపీస్ కి పెంచడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు స్టాక్ కి అండర్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చి 260 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు 390 రూపీస్ కి పెంచారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ప్రెసెంట్ కమోడిటీ అప్ సైకిల్ ఏదైతే కనబడుతుందో దాని వల్ల వేదాంత చాలా బెనిఫిట్ పొందబోతున్నట్లుగా, అండ్ అంతేకాకుండా రీసెంట్ గా వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ డెట్ డిఫాల్ట్ రిలేటెడ్ గా చాలా కన్సర్న్స్ రైజ్ అయ్యాయి కదా. ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు సబ్స్టాన్షియల్లీ వాళ్ళ డెట్ నైతే కట్ చేసుకుంటూ వస్తున్నారని, అంతేకాకుండా వేదాంత వాళ్ళు వీళ్ళ ఎబిటా ఫైనాన్షియల్ 26 లోని $6 బిలియన్, ఫైనాన్షియల్ 27 లోని ఇది $7.5 బిలియన్ కి పెరుగుతుందని చెప్పి గైడెన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా వేదాంతకి పాజిటివ్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ వేదాంత స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 300 రూపీస్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి వేదాంత స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గా మెన్స్ గ్రూమింగ్ బిజినెస్ బాగా గ్రో అవుతుంది కదా. దీంతో పిరామిల్ ఫార్మా వాళ్ళు ఇప్పుడు మెన్స్ గ్రూమింగ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇప్పుడు బోహెమ్ ప్రొడక్ట్ రేంజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనిలోని హెయిర్ రిమూవల్ స్ప్రే, బియర్డ్ గ్రోత్ ఆయిల్ అండ్ అండ్రామ్ రోల్ ఆన్ ఇటువంటి ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం ద్వారా మన ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో దాన్ని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా పిరామిల్ ఫార్మా వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది పిరామిల్ ఫార్మా రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో పిరామిల్ ఫార్మా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ రీటైల్ స్టోర్స్ ఆపరేట్ చేసేటువంటి ఆదిత్య విజన్ వాళ్ళపైన ఉత్తరప్రదేశ్ GST డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి వీళ్ళకి చెందినటువంటి 7 టెంపరరీ వేర్ హౌసెస్ కి సీజర్ ఆర్డర్ ని ఇష్యూ చేసినట్లయితే 3 స్టోర్స్ కి ప్రొహిబిషన్ ఆర్డర్ అయితే ఇష్యూ చేసినట్లుగా మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. దాంతో నిన్న సెషన్ లో ఆదిత్య విజన్ స్టాక్ లో ప్రెషర్ కూడా కనపడింది. సో వీళ్ళు ఉత్తరప్రదేశ్ GST అధికారులు అడిగినటువంటి అంత ఇన్ఫర్మేషన్ ని కూడా ప్రొవైడ్ చేసి కోఆపరేట్ చేశామని, దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ GST డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఏవైతే నోటీసెస్ ని ఇష్యూ చేశారో వాటిని వెనక్కి తీసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో GST డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటీసెస్ ని వెనక్కి తీసుకోవడంతో వీళ్ళ అన్ని షోరూమ్స్ అండ్ వేర్ హౌసెస్ లోని తిరిగి నార్మల్ గా ఆపరేషన్స్ ని రీస్టార్ట్ చేసేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇష్యూ చేసినటువంటి ఆ నోటీసెస్ ని వెనక్కి తీసుకున్నారు కాబట్టి అది ఆదిత్య విజన్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్. ఆ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఆదిత్య విజన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ DCM శ్రీరామ్ వాళ్ళ ఫెనెస్టా బ్రాండ్ ఉన్నది కదా. ఈ బ్రాండ్ నేమ్ తోని వీళ్ళు UPVC అండ్ అల్యూమినియం విండోస్ తో పాటుగా డోర్, సాలిడ్ ప్యానల్స్ ఇటువంటివన్నీ సేల్ చేస్తుంటారు. నో వీళ్ళ ఫెనెస్టా బ్రాండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 1000 crores ఆర్డర్స్ బుక్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ కేటగిరీలోని 200 crores ఆర్డర్ బుకింగ్ మార్క్ ని కూడా వీళ్ళు క్రాస్ చేసినట్లుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఫెనెస్టా బ్రాండ్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని మంచి ఆర్డర్స్ బుక్ చేశామని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో DCM శ్రీరామ్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సోలార్ EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 స్టార్టింగ్ నాటికి అప్రాక్సిమేట్లీ 1783 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి 1448 crores వర్త్ ఆర్డర్స్ సోలార్ EPC రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే 335 crores వర్త్ ఆర్డర్స్ EV లీజింగ్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి నెక్స్ట్ 12 months పడుతుందని, అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఏదైతే స్ట్రాంగ్ ఆర్డర్స్ ని విన్ అయ్యారో సేమ్ మూమెంటం నే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా కంటిన్యూ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఆర్డర్ బుక్ ఏదైతే గ్రో అవుతున్నదో అది జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోదావరి పవర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గోదావరి పవర్ వాళ్ళకి హీరా ఫెరో అలాయ్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి 8 మెగావాట్ బయోమాస్ పవర్ ప్లాంట్ లోని లాస్ట్ ఆగస్ట్ మంత్ లోని ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఇక్కడ ఆపరేషన్స్ అయితే నిలిచిపోయాయి. దెన్ ఆ ప్లాంట్ లోని రిపేర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపేర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ మార్చ్ 27th నుంచి వీళ్ళు ట్రయల్ రన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ అవ్వడంతో ఈ మండే నుంచి ఇక్కడ రెగ్యులర్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్లాంట్ లోని రెగ్యులర్ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇది గోదావరి పవర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో గోదావరి పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లాంగ్ స్టీల్ ప్రొడక్ట్స్ అండ్ ఫెరో అలాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ ఒడిస్సా సంబల్పూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్ హాట్ రోల్డ్ కాయిల్ ఫెసిలిటీని అయితే ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఇక్కడ 0.3 million మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీతోని 200 and 400 సిరీస్ స్టెయిన్లెస్ స్టీల్ హాట్ రోల్ కాయిల్స్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయడం ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ మార్కెట్ లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా వీళ్ళ గ్రోత్ ని యాక్సలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఇది శ్యామ్ మెటాలిక్స్ రిలేటెడ్
గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.